నీ చేత్తో ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వరా, శ్రీవల్లి హ్యాపీ ఫీల్ అవుతుంది. స్పెషల్గా నేను ఇవ్వడం ఏంటి? ఆ గిఫ్టులన్నీ కొన్నది నా డబ్బులతోనే. డబ్బు నేనిచ్చాను, బిల్డప్ మన వాళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు దొరికిండు. ఏంది బాబా గట్లంటావు? మీ పైసలు మీ వాళ్ళ పైసలు అని వేరు చేసి మాట్లాడుతుండ్రు. మీ అమ్మా నాన్నను మీరే ఇన్సల్ట్ చేస్తుండ్రు. గదేందట్లా? అమ్మా నాన్న అంటే రెస్పెక్ట్ లేనట్టుంది మీకు. జర వెనక ముందు సోంచాయించుండ్రి. విలువలు గౌరవాలు అడుక్కుంటేనో కొనుక్కుంటేనో వచ్చేవి కావు. వాటిని సంపాదించుకోవాలి. అంటే ఏంది మీరనేది? అసలు గింత రుబాబుంటే ఎట్లా? ఓ ఓ ఓ స్లో, కాస్త బ్రేక్ లేమ్మా. మా వాడు నీకు అర్థం కావాలంటే నీకు కాస్త టైం పడుతుంది. అచ్చా అచ్చా నహి, తుమారా మచ్చా బహుత్ ఇంటెలిజెంట్ హై. ఈ గిఫ్ట్లన్నీ కొన్నది నా డబ్బుతోనే అంటే పొగరు కాదు, గర్వం అంతకన్నా కాదు. వాడే దగ్గరుండి అత్తింటి వాళ్ళకి, ముఖ్యంగా శ్రీవల్లికి వాడి చేత్తో డబ్బుని నీళ్లల్లా ఖర్చు పెడుతూ గిఫ్ట్లు కొన్నాడని వాడి మీనింగ్. అందుకే శ్రీవల్లికి స్పెషల్గా నేను ఇవ్వడం ఎందుకు అంటున్నాడు. బాగా కవర్ చేస్తున్నావు. నేను కవర్ చేయట్లేదు, నువ్వే కాంట్రవర్సీ చేస్తున్నావు. మరదలు కదా, బావతో సరసం ఆడుతుంది. సొత్తిగిన మొహంది. అమ్మా, మన దగ్గర ఎక్స్ట్రా శారీ ఉందా? ఉంది నాన్న. నీకు గిఫ్ట్ ఏం లేదని ఫీల్ అవుతున్నట్టున్నావు. ఈ శారీ కట్టుకో. మీ అక్క అంత అందంగా లేకపోయినా కనీసం ఆడపిల్లలా ఉంటావు. మనవడు తక్కువడేం కాడు. మావోడు జమ్ము అట్లా ఇచ్చి పడేస్తాడు. సరే, నవ్వడమేనా? భోజనం సంగతి ఏమైనా ఉందా? పదండి పదండి పదండి. దేనికి? నన్ను పడకుండా పట్టుకున్నారు కదా. విలువైనదేది కింద పడకూడదు, నాకిష్టం ఉండదు. అంటే నేనెంత విలువైందాన్నో చెప్పకనే చెప్తాను. కాస్త చూసుకొని తీసుకువెళ్ళు. మంగమ్మ, పెద్దనాడా? అమ్మా, ఆ పెరట్లో ఫోన్ మాట్లాడుతున్నారమ్మా. సరే. సరేనా పెదనాన్న,
ఏంటి నందు? జరంత నీతోటి మాట్లాడాలి పెద్దనాన్న. ఏంటో చెప్పు బిడ్డ. మరి చెప్పినాక ఏమీ అనుకోవద్దు. నేనేమనుకుంటాను తల్లి, చెప్పు. నేను బొంబాయికి వెళ్ళి వచ్చినప్పుడు ఎందుకింత లేట్ అయిందని అడిగినావు కదా పెద్దనాన్న. అవును. నేను టైంకి వచ్చేదాన్నే, కానీ రోడ్డు మీద ఒకడు కలిసిండు. కావ్య, మా నాన్నేడున్నాడు? అదిగో ఆ పెరట్లో ఫోన్ మాట్లాడుతున్నా. ఆడుండా? అతను ఎవలో కాదు పెద్దనాన్న, గా పెండ్లి కొడుకే సామ్రాట్. అలాగా? ఇద్దరు ముగ్గురు పోరగాండ్లు నన్ను చిడాయిస్తుంటే నన్ను సేవ్ చేయనీకి వచ్చిండు అనుకున్నా, కానీ గడు వేస్ట్ ఫెల్లో పెద్దనాన్న. అమ్మాయి అంటే రెస్పెక్ట్ లేదు, ఆడోళ్ళంటే చిన్న చూపు చూస్తాడు. ఆడోళ్ళందరూ తన కాళ్ళ దగ్గరే ఉండాలనుకుంటాడు పెద్దనాన్న. గస్వంటోనికి మన శ్రీవల్లి ఎట్లా సెట్ అవుతుంది? నువ్వే చెప్పు పెద్దనాన్న. పెదనాన్న, ఏందమ్మా ఇందాకేదో చెప్తున్నావు? అంటే ఇప్పటిదాకా నువ్వేం వినలేదా? ఫోన్ వచ్చిందమ్మా, మనకు తెలిసిన వాళ్ళు వస్తున్నా అన్నారు. ఏందో చెప్పమ్మా. గదే పెద్దనాన్న, శ్రీవల్లిని చేసుకోబోయే పెండ్లి కొడుకు. ఓ, బావు గురించా? ఏంటిది, డైరెక్ట్గా శ్రీవల్లి తండ్రితోనే వాగేస్తుందా? అవు పెద్దనాన్న, గాయన మనం అనుకున్నట్టు. నాన్న, నీకోసమే దేవులాడుతున్నా. అమ్మ పిలుస్తుంది. వస్తున్నా బిడ్డ. నందు ఏదో చెప్తుంది అబ్బాయి గురించి. అర్జెంట్ అంట నాన్న. నందు, ఏదన్నుంటే నాన్న తర్వాత చెప్పు. రా నాన్న. నాన్న రా. హలో హలో హలో, ఏంటి మా ఫ్రెండ్ గురించి డైరెక్ట్గా వాడి మామకే చెప్పేద్దాం అనుకుంటున్నావా? చెప్పకుండా దాచిపెట్టుకుంటారా? అసలు మీ ఫ్రెండ్ ఎసువంటోడు ఎరుకునా నీకు? అసలు ఎందుకు నువ్వు ఇంత నెగిటివ్గా చూస్తున్నావు వాడిని? నెగిటివ్ కాదు, నీ దోస్తుని చూస్తేనే వెగటు పుడుతోంది. చూడు, వాడు నువ్వు అనుకున్నంత చెడ్డవాడు కాదు. అనవసరంగా నువ్వేదో ఊహించుకుని వాడిని బ్యాట్ చేయాలని ట్రై చేయకు. అది ఎవరికి మంచిది కాదు. ఏం మనిషివయ్యా నువ్వు? బట్టే బాస్గాడిని బ్యాడ్ అనక గుడ్ అంటారా? మా శ్రీవల్లిని నీ దోస్తు లైఫ్ లోకి తోలి దాని జిందగీని నాశనం చేయమంటావా? హలో హలో, కాస్త తగ్గు. వాడికంటూ ఓ క్యారెక్టర్ ఉంది, వాడికంటూ ఓ కట్టుబాటు ఉంది. దానికి కట్టుబడి వాడి మాటలు చేతలు ఉంటాయి. అంతేగాని వాడిని మరీ నువ్వు రాక్షసుల్లా ప్రొజెక్ట్ చేయకు. వాడిని విలన్లా చూడకు. హే చెప్, నీ దోస్తు పక్కా వేస్ట్. అసలు ఈ సొసైటీలో ఉండే మనిషే కాదు. మా శ్రీవల్లికి సెట్ అయ్యేటోడు అస్సలు కాదు. బుక్కు మీద అట్టం చూసి లోపలున్న మ్యాటర్ని అంచనా వేయకూడదు తెలుసా? అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతుకు చూసి చెప్పొచ్చు. గదెరుకునా నీకు? ప్లీజ్, నువ్వు వాడిని రాంగ్ యాంగిల్లో చూస్తున్నావు. ఫస్ట్ అది మానేయ్. నేను రైట్ యాంగిల్లోనే చూసిన, మూర్ఖుడని డిసైడ్ అయినా. మా శ్రీవల్లికి నీ దోస్తికి ముడి పడనియ్యా. మా నాన్న ఇనకపోవచ్చు, మా పెదనాన్న ఇనకపోవచ్చు, కానీ ఎవరికో ఒకరికి చెప్పి తీరుతా. నీ దోస్తు బండారం బయట పెడతా. గీ పెండ్లి బరాబర్ ఆపుతా. అందరూ నాన్ సింక్ లో ఉన్నారు. ఒక్కరికి గాని క్యారెక్టర్ ఎంతో సమజైతలేదు. గిట్ల కాదు, ఎట్లన్నా అక్కని డైరెక్ట్ సామ్రాట్ తో మాట్లాడేటట్టు చెయ్యాల. గప్పుడే గడి బుద్ధేందో ఎసువంటోడో బయటపడుతుంది.
ఇదేం అమ్మాయిరా బాబు. హు, ఇప్పుడు ఎలా? పసుపు అమ్మవారికే చేరింది. ఈ అమ్మాయి అమ్మవారికే సమర్పించింది. అక్క, నందు రాయే, నీకోసమే చూస్తున్నా. ఏందే మస్తు కూర్చున్నట్టున్నావు? ఖుషి కాకపోతే ఏందే? చూసినవా మీ బావ వాళ్ళ కాందనా ఎంత జబర్దస్త్గా ఉందో? గా ఫ్యామిలీకి మనం గిఫ్ట్ ఇవ్వాలి. గసంటిది గాలి మన ఫ్యామిలీకి గిఫ్ట్ తెచ్చుడైంది. మనల్ని గొప్పగా చూసుడైంది. ఇంతకన్నా నాకేం కావాలి నందు? నువ్వు మీది మనుషుల్నే చూసినావు, జరాగాళ్ళ మనసులు కూడా చూడాలి. ముఖ్యంగా పెండ్లి కొడుకుది. ఏందే దమక్ తిక్క మాటలు మాట్లాడుతావు? నువ్వే కదే బావ మస్తున్నాడు మంచోడు అని సర్టిఫికెట్ ఇచ్చినావు. చెప్పినా, కానీ మేడి పండు పైకి మస్తుంటది, లోపట్నే పురుగులుంటాయి. నాకైతే పిల్లగాని మీద డౌట్ కొడుతుంది. డౌట్ ఏంది డౌటు? ఇంకోసారిగా మాట అనుకు, నాకు కష్టమైతుంది. మనసు కూడా మంచిది కావాలనే అంటున్నానే. మనసు బంగారమే, గందుకే పసుపు దంచి కాడ ఏం చేసిండో చూడలే. నా దురదృష్టం కొద్దీ పసుపు అమ్మోడి దగ్గరికి వెళ్ళక ముందే నేలపాలైందని అందరూ గాబరా పడ్డారు. నా దురదృష్టం ఎన్నటికి పోదు అనుకున్నారు. కానీ గాయన గదేం కాదని పసుపు నేల మీద పడకుండా చేసిండు. నేను దురదృష్టవంతురాల్ని కానని ప్రూవ్ చేసిండు. నన్ను గెలిపించిండే, నాకు సపోర్ట్ చేసిండు. నీకు గట్ల సమజైందా? ఎవ్వరికైనా గట్లని సమజైతది, నీకు తప్ప. గంతెందుకే గీ దినం రిక్షా ఓడు కూడా 1,00,000 కట్నం అడుగుతుండు. గస్వంటిది గంత అందాన్ని పెట్టుకొని పైసా కట్నం లేకుండా నన్ను తారీఫ్ చేసి పెళ్లి చేసుకుంటుండు. ఇంతకన్నా ఏం కావాలే గాయన మంచోడని చెప్పనీకి. సరే, నువ్వు చెప్పేదే రైట్ అనుకుందాం. కానీ చేసుకోబోయేటంతోటి ఒక్కసారైనా పర్సనల్ గా మాట్లాడినావా? ఏందే ఏమన్నా? నీకు కాబోయే మనిషితో పర్సనల్ గా మాట్లాడినావా అంటున్నా. ఏందే ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది. కాబోయే భర్తతోటి పెళ్లి కాక ముందర ఎవరైనా మాట్లాడతారే? తప్పు. వల్లి, నువ్వేడున్నవే? గిది 2022. అయితే ఏంది? పెళ్లి పద్ధతి మారుతుందా? ఆడపిల్ల సిగ్గు మారుతుందా? నువ్వొక్కసారి మాట్లాడే గాని కథలెందో ఎరుకైతాయి. ఒక్కసారి మాట్లాడే. వద్దే, మంచిది కాదు. నా మాటను వల్లి, డైరెక్ట్ గా మాట్లాడితే ఒకళ్ళ గురించి ఒకళ్ళకు తెలుస్తది, ఫుల్ క్లారిటీ వస్తది. నాకు క్లారిటీ ఉందే. లేదు, నువ్వు మాట్లాడాల్సిందే. రా నందు, వద్దే. నువ్వు రాయే. నందు, రా, రాను. రా, నేను చెప్తాను కదా. నందు వద్దే. ఎహే, రా నా మాటేను. గట్ల సాటుకు మాట్లాడాడు మంచిది కాదే. ఏం కాదు, ఈ రోజుల్లో అందరూ మాట్లాడుతున్నారు. మాట్లాడి నువ్వు 4 ప్రశ్నలు వేస్తేనే గా మనిషి ఎట్టంటాడో నీకు ఎరకైతది. నందు, రా, వద్దే. నడు. ఇదేంటి ఈ కన్నింగ్ క్యారెక్టర్ మా కన్నాంబని ఎక్కడికో లాక్కెళ్తుంది? ఏదో జరగబోతోంది. ఆగండి ఆగండి, ఎక్కడికి అక్క చెల్లెలిద్దరూ చాలా కంగారుగా బయలుదేరారు? ఏంలే. ఏంటి శ్రీవల్లి, టెన్షన్ పడుతున్నావేంటి? మా నందు పిల్లగాంతోటి పర్సనల్ గా మాట్లాడమని తోలుకపోతుంది. పర్సనల్ గానా? శ్రీవల్లి, మనం ఎక్కడికి పోతున్నామో ఏం చేస్తున్నామో అందరికీ చెప్పాలనా? గళ్ళిద్దరు దోస్తులే కదనే. ఎవరిని నమ్మద్దే, నువ్వురా. ఆగండి ఆగండి ఆగండి, ఇలా అబ్బాయి అమ్మాయి చాటుగా మాట్లాడడం సాంప్రదాయం కాదు శ్రీవల్లి.
నేను గదే అన్నా, ఇది ఇంటలేదు. వినదు. నీ కొంప ముంచడానికే పుట్టింది మీ చెల్లి. అంటే మావాడు చాలా చాలా పద్ధతి గలవాడు, ఆచారానికి ప్రాణమిస్తాడు. అలాంటిది ఇప్పుడు నువ్వు ఇలా చాటుగా మాట్లాడతాను అంటే నీ మీద ఇంప్రెషన్ పోదు. ఓ నిజమే. శ్రీవల్లి, గిస్మంటోని మాటలు ఎనకు. లైఫ్ నీది, పెళ్లి నీది, ఫ్యూచర్ నీది. ఒక్కసారి మాట్లాడు, తప్పే కాదు. ఇది వదిలేలా లేదే. పోనీ ఒకసారి ట్రై చేస్తా. ఓకే శ్రీవల్లి, కానీ పర్సనల్గా మాట్లాడతానంటున్నావు, మరి పందెందుకు? ఏయ్, సారీ, ఈ నందు ఎందుకు అని. సోపతి కావాలి కదా. అప్పుడు అది పర్సనల్ అవ్వదు, పబ్లిక్ అవుతుంది. నువ్వు వెళ్ళి పెరట్లో వెయిట్ చేయి, నేను మా వాడితో మాట్లాడి పంపిస్తాను. ఓహో, ప్రిపేర్ చేసి పంపిస్తావులే. కాదు, రిపేర్ చేసి పంపిస్తాను. రిపేరా? నువ్వు మాట్లాడుకో. అసలే శ్రీవల్లి మా వాడితో మాట్లాడాలని ముచ్చట పడుతోంది. శ్రీవల్లి, నువ్వు వెళ్ళి ఆ వెనకున్న పెరట్లో వెయిట్ చేయి. నువ్వు పాయే శ్రీవల్లి. నువ్వెక్కడికి? నాకు తెలుసులే నేనేం చేయాలో. తప్పుకో, ముందు మీ వాడిని పంపించు. లవంగం, ఇప్పుడు నువ్వేం చేస్తావంటే రే సమ్రాట్, రే 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 నువ్వుట్రా. ఏంట్రా? నువ్వు శ్రీవల్లిని కలవాలరా. దేనికి? కాబోయే వైఫ్ కదరా, ఒకసారి సరదాగా మాట్లాడాలి. అవసరమా? అది కాదురా, నువ్వింత పెద్ద స్థాయిలో ఉన్నావన్న సంగతి ఆ అమ్మాయికి తెలియొద్దా? ఏ ఇప్పుడు తెలీదా? ఎలా తెలుస్తుందిరా? ఇప్పటిదాకా నీ చేత్తో ఆ అమ్మాయికి ఒక్క గిఫ్ట్ అయినా ఇచ్చావా? ఇందాకిచ్చినవన్నీ ఏంటి? అవన్నీ నీ ఫ్యామిలీ గొప్పతనం చెప్పుకునేందుకు, ఇది నీ గొప్పతనం తెలిసేందుకు. రేపు ఇంటికొచ్చాక తెలుస్తుందిలే. ఇంటికొచ్చాక నీ గొప్పతనం తెలిస్తే మొగుడి గొప్పతనం తెలిసినట్టు. ఇప్పుడు గిఫ్ట్ ఇచ్చి నీ రేంజ్ ఏంటో చూపించావనుకో, ఓ మగాడి గొప్పతనం తెలిసినట్టు. పెళ్ళయ్యాక నీ గురించి 1000 మందికి చెప్పినా శ్రీవల్లి భర్త గురించి చెప్తుందిలే అనుకుంటారు. అదే ఇప్పుడు నువ్విచ్చిన గిఫ్ట్కి ఫిదా అయిపోయి నీ గురించి 100 మందికి చెప్పినా ఫుల్ పబ్లిసిటీ. నీలాంటి బిజినెస్ మెన్కి పబ్లిసిటీ అవసరం రా. నా మాట విని శ్రీవల్లి గిఫ్ట్ ఇవ్వు. ఇప్పటికిప్పుడంటే ఎలారా? నేను అరేంజ్ చేశానుగా. లవంగం సార్, ఇదిగో తీసుకో. రే, ఆడవాళ్ళతో మాట్లాడడం అంటే నేనుంటాను కదా, దూరంగా ఉండి నేను నిన్ను గైడ్ చేస్తుంటాను. అది కాదురా. శ్రీవల్లి పెరట్లో వెయిట్ చేస్తూ ఉంటుంది, నువ్వు ఫస్ట్ పద, తీసుకో, పట్టుకో, పద. పోయే. నువ్వు కూడా రాయే. ఏ, మీ ఇద్దరి మధ్య నేనెందుకే? నేను గేడ్నే ఉంటా, నువ్వు పో. అది కాదే, నాకు మస్తు టెన్షన్ అవుతుంది. ఇప్పుడు అట్లనే ఉంటదే, ఒక్కసారి మాట్లాడినాక మస్తు ఖుషి అవుతావు. గా పిల్లగాడికి నువ్వంటే ఎంత ప్రేమో నీకే అర్థమైతది. పో 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 పో. గంతే అంటవా? అబ్బా, నేను గేడ్నే ఉంటానుగా, నువ్వు పోయే పో. ఈ దెబ్బతో వాడేందో వాని క్యారెక్టర్ ఏందో శ్రీవల్లికి మస్తు క్లారిటీ వస్తుంది. రేయ్, ఎక్కడ్రా తను? అక్కడే ఉంటుందిరా, వెళ్ళి చూడు. అనవసరంగా టైం వేస్ట్ పనులన్నీ చేయిస్తావు కదరా. కాబోయే వైఫ్కి గిఫ్ట్ ఇవ్వడం టైం వేస్ట్ ఏంట్రా నాయనా? ఇద్దరూ మాట్లాడుకుంటే ఇంటిమసి పెరుగుతుందిరా. నాకు మాత్రం ఇరిటేషన్ పెరుగుతుంది. మా బుజ్జి కదూ, వెళ్ళు నాన్నా.
పెళ్ళయ్యాక ఎలాగూ కాపురం చేస్తాం కదా, అప్పుడు పెరుగుతుంది ఇంటిమసి. మా బాబే పెళ్ళయ్యాక కాపురం చేయాలని గుర్తుందన్నమాట. చెవుల్లో అమృతం పోసావురా నాయనా. ఏడ్చో. రే ఫస్ట్ నువ్వు వెళ్ళరా నాయనా. ఇప్పుడు మాట్లాడితే అమ్మాయి నీకన్నా ఎంత కింది స్థాయిలో ఉందో తెలుస్తుంది. అందుకే వచ్చా. ఎరా కనబడిందా? మ్మ్.